నమస్తే అండి, నా పేరు డాక్టర్ జే పద్మజ. నేను ఉస్మానియా యూనివర్సిటీలో 2013 పిహెచ్డి కెమిస్ట్రీలో అవార్డీ క్యాండిడేట్ని. అయితే గతంలో ఇక్కడ నేను వీళ్ళు ఉస్మానియా యూనివర్సిటీలో ఎవరైతే కెమిస్ట్రీ డిపార్ట్మెంట్లో ఒక కొందరు మాఫియా ప్రొఫెసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 20 years నుంచి నా నోటి దగ్గర అన్నం తీసేసి నన్ను అవమానం చేయడము, క్యాస్ట్ డిస్క్రిమినేషన్, తక్కువ కులం అని చెప్పేసి జాబ్ రాకుండా అడ్డుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఎవరైనా అఫీషియల్స్ అడిగారనుకోండి, వాళ్ళకి ఏం చెప్తున్నారు అంటే తను పర్ఫార్మెన్స్ బాగాలేదు అందుకే మేము ఇవ్వట్లేదు, వేరే వాళ్ళ ఎవరి పర్ఫార్మెన్స్ బాగుందో వాళ్ళకి ఇచ్చాము అని చెప్పేసి అట్లా ఇన్సల్ట్ చేయడము. ఇప్పుడు నేను ఒక ఎస్సీని, షెడ్యూల్ క్యాస్ట్ ఉమెన్ని ఏంటి ప్రోటోకాల్ ఫాలో చేయకుండా ఎంతసేపు వేరే బీసీ ఓసీలకి ఇచ్చుకుంటూ వస్తున్నారు. గతంలో కోటి ఉమెన్స్ కాలేజ్లో నాకు ఇవ్వాల్సిన జాబ్ నాకు ఇవ్వకుండా ఒక ఎస్సీ సార్కి ఇచ్చారు, ఎస్సీ అతనికి. అయితే ఇప్పుడు అతన్ని కూడా తీసేశారు ఎస్సీ అని చెప్పేసి. దామోదర్ సార్ అని ఒక అతనికి 2017లో నాకు ఇవ్వాల్సిన జాబ్ నాకు ఇవ్వకుండా దామోదర్ సార్కి ఇచ్చారు. అయినా నేను సైలెంట్గా ఉన్నాను. అయితే ఈ కోటి ఉమెన్స్ ఇప్పుడు వీరనారి చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీగా మారింది. ఈ వీరనారి చాకలి మహిళా యూనివర్సిటీగా మారిన తర్వాత వీళ్ళు ఏంటి ఇప్పుడు నాకు ఇంటర్వ్యూకి పిలుచుకొని నన్ను ఎట్లా ఇన్సల్ట్ చేస్తున్నారంటే వాళ్ళ నాకు ఇప్పుడు నేను ఆకలి చావు డప్పు దీంట్లోకి నెట్టేస్తున్నారు అందరు కలిసి. ఎవరు అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ నుంచి అపాయింట్ అయిన వాళ్ళే, ఉస్మానియా యూనివర్సిటీ నుంచి అపాయింట్ అయిన వాళ్ళు. అయితే నేను గవర్నర్కి ఏమని రిక్వెస్ట్ చేస్తున్నాను, అండ్ హానరబుల్ చీఫ్ మినిస్టర్కి అండ్ గవర్నర్కి ఏమని రిక్వెస్ట్ చేస్తున్నానంటే దయచేసి వీళ్ళు నా బతుకుతో ఆడుకుంటున్నారు. ఈ కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ ప్రొఫెసర్లు ఎవరైతే ఉన్నారో నా బతుకుతో ఆడుకుంటున్నారు, నా మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారు, చెడుగా చెప్తున్నారు. వీళ్ళకి పనిష్మెంట్ ఇవ్వలేదు మీరు గతంలో. నేను నేను గవర్నర్కి రీప్రజెంటేషన్ ఇచ్చాను. అక్కడి నుంచి మొదలు పెడితే ఇప్పుడు ఈ రోజు వరకు వీళ్ళందరూ కలిసి ఒక క్రిమినల్ సర్కిల్ గా ఫామ్ అయ్యి వీళ్ళందరూ నన్ను వెనక్కి లాగేస్తున్నారు. 2005లో మా నాన్నగారు చనిపోయినరు. వీళ్ళ వల్ల ఈరోజు నేను రోడ్డు మీద ఉన్నా. ఈ కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ లో ఎవరైతే ఉన్నారో ఈ ప్రొఫెసర్స్ వల్ల వీళ్ళు వీసీలని మేనేజ్ చేస్తున్నారు. ఎక్కడైతే వీసీలు అయితే ఎవరైతే నెక్స్ట్ వీసీలు ఉంటారో వాళ్ళని మేనేజ్ చేస్తున్నారు. వాళ్ళకి నా మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నాకు జాబ్ రానియకుండా అడ్డుకుంటున్నారు. మరి ఈ మాఫియాని మీరు కంట్రోల్ చేస్తారా చేయరా నాకు అవసరం లేదు. కానీ నాకు ఇప్పుడు ఇక్కడ ఇంజస్టిస్ ఇంతగా 100% ఇంజస్టిస్ జరుగుతుంది. మీరు చీఫ్ మినిస్టర్ కదా, గవర్నర్ కదా, మీరు నా ప్రాబ్లం సాల్వ్ చేయాలి కదా. నేను కెమిస్ట్రీలో పిహెచ్డి చేసింది. ఇట్లా ఈ క్రిమినల్ ప్రొఫెసర్స్ కి వాళ్ళ బతుకుల వాళ్ళ కోసం చచ్చిపోవాలా? నేను వాళ్ళకి జాబ్ ఇవ్వట్లేదని చచ్చిపోవాలా? కష్టపడి ఎంత నాకు ఫెలోషిప్ ఇవ్వకపోయినా కానీ ఎక్కడో చేవలలో న్యూ ఇండియా ఇంజనీరింగ్ కాలేజ్ ఎంతో దూరం పోయిన క్లాసులు చెప్పి నేను ఇక్కడ ఫీ పే చేసి రీసెర్చ్ చేసి నాకు ఫెలోషిప్ ఇవ్వకపోయినా కానీ నేను దళిత్ ఉమెన్ని, ఎస్సీ ఉమెన్ని, ఎస్సీ మాల ఉమెన్ని, ఫెలోషిప్ ఇవ్వకపోయినా కష్టపడి రీసెర్చ్ చేసి పిహెచ్డి కంప్లీట్ చేసింది. ఈ రోజు వీళ్ళు నా జీవితంతో ఆడుకోవడానిక? వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చినాయి అట్లా అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఎందుకు వీళ్ళు కాన్స్టిట్యూషన్ అగేన్స్ట్ గా పనిచేస్తున్నారు? యూనివర్సిటీలో వాళ్ళకి ఉద్యోగం ఇచ్చింది ఇట్లా నాలాంటి ఆడపిల్లల బతుకులతో ఆడుకోవడానిక? వీరనారి మహిళా ఐలమ్మ యూనివర్సిటీలో అది పేరు కోసం మహిళా యూనివర్సిటీ జెంట్స్ తీసుకుంటున్నారు. మీరు తీసుకున్నారు, మరి ఉమెన్ నన్ను కూడా తీసుకోవాలి కదా. వీళ్ళు రీసెంట్ గా ఇంటర్వ్యూకి పిలిచారు. మొన్న 9th జూన్ రోజు నన్ను ఇంటర్వ్యూకి పిలిచారు. కనీసం సిగ్నేచర్ కూడా తీసుకోలేదు. ఇంటర్వ్యూకి అటెండ్ అయిన సిగ్నేచర్ తీసుకోలేదు. నేను అప్లికేషన్ ఫామ్ ఇచ్చినప్పుడు కూడా నాకు స్టాంప్ వేసి ఇవ్వలేదు. జస్ట్ ఫామ్ తీసుకున్నారు, ఫోన్లు చేసి రిటర్న్ టెస్ట్ కండక్ట్ చేశారు. 1st ఏప్రిల్లో ఒక ఇంటర్వ్యూ కండక్ట్ చేశారు, అది క్యాన్సిల్ చేశారు. మళ్ళీ ఇంటర్వ్యూ కండక్ట్ చేశారు. 2 జెంట్స్ని పిలిచారు, నన్ను పిలిచారు. వాళ్ళిద్దరికి నెక్స్ట్ డే జాబ్ ఇచ్చేశారు. ఇక అంతా మీ ఇష్టం అయితే మరి ఇట్లా మీ ఇష్టాలకి మీరు ఇష్టం వచ్చినట్టుగా ఎందుకు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు? సో అందుకని నేను ఈ కెమిస్ట్రీ వాళ్ళ మీద మీరు ఈ కెమిస్ట్రీ డిపార్ట్మెంట్లో ఎవరైతే ఈ విధంగా నన్ను 20 years నుంచి ఈ విధంగా చేస్తారో వాళ్ళని మీరు సస్పెండ్ చేస్తారు. మరి సస్పెండ్ చేయండి వాళ్ళని. వాళ్ళకెందుకు పనిష్మెంట్ వద్దు? నన్ను ఎందుకు ఈ విధంగా పనిష్ చేస్తున్నారు? వాళ్ళు ఎవరు? నా కన్న తల్లి కష్టపడి పెంచి పెద్ద చేసింది. ఈ రోజు వాళ్ళ చేతులను చచ్చిపోవడానిక? వీళ్ళు ఈ విధంగా ఈ రోజు నేను రోడ్ల మీద తినడానిక?
దీనికోసమని నేను పిహెచ్డి చేశాను. పేరుకేమో ఉస్మానియా యూనివర్సిటీ. ఇంత పెద్ద యూనివర్సిటీ దేనికి? చెప్పుకోవడానికి దేనికి? సో ఇప్పటికైనా కానీ నేను హానరబుల్ చీఫ్ మినిస్టర్ అండ్ హానరబుల్ గవర్నర్ కి రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను ఏమంటారు రిక్వెస్ట్ చేస్తున్నాను, నాకు జస్టిస్ కావాలి. నాకు ఇక్కడ అవమానం జరిగిన దగ్గర జాబ్ కావాలి, ఇక్కడే జాబ్ కావాలి. నాకు అర్హత ఉంది. నేను ఎలిజిబిలిటీ క్యాండిడేట్ ని. ఎప్పుడో 2013 లో పిహెచ్డి అవార్డు అయిపోయింది. నాకన్నా చిన్న వాళ్ళకి జాబ్ ఇచ్చి నాకు ఇంజస్టిస్ చేస్తున్నారు. దయచేసి నా జాబ్ కి బాధ్యులు మీరు కావద్దు. మీరు నాకు జస్టిస్ చేయాలి. వాళ్ళని మీరు పనిష్మెంట్ ఇవ్వకపోయినా పర్వాలేదు, ఎందుకంటే దాంట్లో ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఇంకా చాలా ఎవరెవరో ఉన్నారు, గూండాలు రౌడీలు ఉన్నారు ఎవరెవరు. ఆ కెమిస్ట్రీలో ఎవరైతే వాళ్ళు నడిపిస్తారు కథ. నా జీవితంతో ఆడుకోవడానికి వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చిన హక్కు? వాళ్ళకి ఇష్టం లేకపోతే వాళ్ళు రిజైన్ చేసి పోవాలి. వాళ్ళకి ఇష్టం లేకపోతే, నాకు జాబ్ ఇవ్వడం ఇష్టం లేకపోతే రిజైన్ చేసి పొమ్మాను. అంతేగాని నేను జాబ్ చేయొద్దని చెప్పేసి వాళ్ళు ఎవరు నన్ను ఆపడానికి? నాకు దక్కాల్సిన జాబ్ నాకు దక్కాల్సిందే. దానికి గవర్నమెంట్ వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం అవన్నీ నాకు అవసరం లేదు. నాకు ఈ ఓయూలోనే జాబ్ కావాలి, లేకపోతే ఎక్కడైతే అవమానం చేసిండ్రో ఆ మహిళా యూనివర్సిటీలో అన్న జాబ్ కావాలి, ఇక్కడ జాబ్ కావాలి. నాకు జాబ్ ఇవ్వాల్సిందే మీరు. నాకు ఇంకొకటి, నాకు జాబ్ దిక్కులేదు, ఏం లేదు, ఉండడానికి ఇల్లు దిక్కులేదు, ఏం దిక్కులేదు. నేను వైట్ రేషన్ కార్డు కూడా అప్లై చేశాను. నాకు ఇదే సిటీలో ఒక్కొక్కరికి 4 స్టేర్స్ బిల్డింగ్ ఉన్నది, 4 కార్లు ఉన్న వాళ్ళకి మీరు వైట్ రేషన్ కార్డు ఇచ్చారు. ఎంతమంది వైట్ రేషన్ కార్డుల మీద నేను ఎంపీగా కంటెస్ట్ చేశాను గతంలో. ఎంతమందికి ఓన్ హౌసెస్ ఉన్న వాళ్ళందరికీ వైట్ రేషన్ కార్డు ఇచ్చారు. నాకు ఇవ్వడానికి ఏం ప్రాబ్లం? మీకు నాకు తండ్రి చచ్చిపోయిండు, ఒకడెవడో మానభంగాలు చేసేవాడు, నన్ను మానభంగం చేసి వాడు పోలీసు వాళ్ళ హెల్ప్ తీసుకొని నన్ను హరాస్ చేస్తున్నాడు. నేను మరి ఎట్లా బతకాలి? నన్ను ఎవరు పోషిస్తారు? వీళ్ళు ఒక పక్క, వీళ్ళు మహిళలు, వాళ్ళు చెప్పుకోవడానికి చాలా అసహ్యంగా అనిపిస్తుంది. మహిళలు అయితే జస్టిస్ చేయాలి కదా, అన్యాయం జరుగుతున్న దగ్గర న్యాయం చేయాలి కదా. ఒక అయ్యమ్మకి పుట్టిన నేను. ఇప్పటికైనా నేను రిక్వెస్ట్ చేస్తున్న గవర్నమెంట్కి, నాకు జస్టిస్ చేయండి, నాకు జాబ్ ఇవ్వాలి. నేను కొన్ని రోజులు జాబ్ చేయాల్సిందే. ఇదే నాకు అవమానం జరిగిన దగ్గర నేను జాబ్ చేయాలి. ఆ తర్వాత నేను జాబ్ చేస్తానా లేదా తర్వాత నన్ను ఎవరైనా హరాస్ చేస్తే నేను రిజైన్ చేస్తాను. ఫస్ట్ అయితే నాకు జాబ్ ఇవ్వాలి. ఇక్కడ నేను ఇది గవర్నమెంట్కి విన్నపించుకుంటాను. ఎందుకంటే వీసీలు విలన్లుగా మారి నన్ను టార్చర్ పెట్టిండ్రు గతంలో. అందుకని నేను గవర్నర్కి, హానరబుల్ గవర్నర్ అండ్ హానరబుల్ చీఫ్ మినిస్టర్కి నేను డిమాండ్ చేస్తున్నా, మీరు మనుషులుగా మారి నాకు జస్టిస్ చేయండి.